మెట్రో వంటి నగరాల్లోనే గంజాయి లాంటి మత్తు పదార్థాలు లభించేవని, కానీ నేడు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ గంజాయి లాంటి మత్తు పదార్థాలు లభిస్తుండడం బాధగా ఉందని సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రతరమవుతున్నదని లక్ష్మీనారాయణ తెలిపారు. హన్మకొండ అంబేద్కర్ భవన్లో మోషన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మోటివేషన్ తరగతులకు హాజరై ప్రసంగించారు. యువత ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి మత్తుకు బానిసగా మారుతుండడం శోచనీయమన్నారు. సినిమాల్లోనూ మత్తు పదార్థాల వాడకం అధికంగా చూపుతున్నారని, అలాంటి వాటిని తప్పించాల్సిన బాధ్యత సినిమా వాళ్లపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రజల్లో అవగాహన తేవాల్సిన ఆవశ్యకత ఉందని, పోలీసులు కూడా గంజాయి తదితర వాటి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంతకు ముందు ఎక్కడో మెట్రోస్ లో ఈ విధంగా ఉండేది, కానీ ఇప్పుడు చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ముఖ్యంగా గంజాయి అన్నది ఎక్కువ సంఖ్యలో దొరకడం అన్నది మనం చూస్తున్నాం. దానికోసం ఐ థింక్ ఇక్కడ మన తెలంగాణలో కూడా పోలీస్ విభాగము, ఎక్సైజ్ వారందరూ కలిసి ఒక టాస్క్ ఫోర్స్ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. దీని ఉపాదంతో మేమందరం కూడా దాన్ని ఆపుతామని, ఎందుకంటే ఇటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి మొత్తం సమాజం అంతా కూడా ముందుకు రావాలి. ముఖ్యంగా నేను సినిమాల వాళ్ళకు కూడా చెప్తాను, ఎందుకంటే ఈ డ్రగ్స్ అన్నవి సడన్ గా ముందు వాళ్ళు స్మోకింగ్, తర్వాత ఈ ఆల్కహాల్ ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ కి ఈ డ్రగ్స్ కి వెళతారు. కాబట్టి సినిమాల్లో ముఖ్యంగా నేను చూస్తున్నాను, ప్రతి 10-15 నిమిషాలకి ఒకరు పొగ తాగుతున్నట్టు లేకుంటే మద్యం సేవిస్తున్నట్టు చూపిస్తున్నారు. ఎందుకంటే సినిమాల ప్రభావం మన పిల్లల మీద చాలా ఉంది. కాబట్టి ఫిలిం డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కూడా నేను చేస్తున్న విన్నప్పుడు, ఈవెన్ సినిమాలో చేస్తున్న హీరోస్, విలన్స్ కూడా ఇటువంటి సీన్స్ అన్ని కట్ చేసి వాటి ప్రభావం ఏ విధంగా సమాజం మీద పడుతుంది అన్నది కూడా నేను ఎందుకంటే చాలా సినిమాల్లో డ్రగ్స్ విషయాలు కూడా చూపిస్తుంటారు కొన్ని. కాబట్టి ఎందుకంటే యువతరం ఎలా ఉంటుందంటే ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలి, ప్రయోగం చేయాలి అన్న ఒక భావనలో ఉంటారు. ఆ తర్వాత నిరుద్యోగ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది దేశంలో, రాష్ట్రంలో. కాబట్టి నిరుద్యోగ సమస్య వల్ల కూడా చాలా మంది ఆ ఒత్తిడి నుంచి బయటికి రావడానికి, ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఇదొక మార్గం అని చాలా మంది అనుకుంటారు. కాబట్టి వీటన్నిటి నుంచి కూడా బయటికి రావాలి అన్న దాని మీద తల్లిదండ్రులు కానీ, పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు, కాలేజీలో ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ, తర్వాత మనం అంటే సభ్య సమాజం కూడా, తర్వాత ప్రభుత్వం, మనం అందరం కలిసి కనుక పనిచేస్తే దీన్ని ఆపాలి. లేకుంటే ఏమవుతుందంటే భారతదేశంలో యువతరం పెద్ద సంఖ్యలో ఉందని మనం అంతా గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ఈ యువత కనుక పెడదారిన వెళితే ఏమవుతుందంటే వాళ్లే రాష్ట్రానికి ప్రమాదకరంగా, దేశానికి ప్రమాదకరంగా తయారవుతారు. కాబట్టి దీన్ని తగ్గించడం అన్నది అందరి బాధ్యత అని నేను ఎప్పుడు కూడా